రెండేళ్ల ముందు వరకు ఎన్టీఆర్ ఇమేజ్ వేరుగా ఉండేది. ఒక రకమైన మూసలో మాస్ సినిమాలు చేసుకుంటూ సాగిపోయేవాడు ఎన్టీఆర్. కానీ ఆ రొటీన్ సినిమాలు వరుసగా బోల్తా కొట్టేస్తుండడం, ప్రేక్షకుల అభిరుచి కూడా మారడంతో అతను కూడా మారక తప్పలేదు. టెంపర్, నానక్ ప్రేమతో సినిమాలు ఎన్టీఆర్ కు కంప్లీట్ మేక్ ఓవర్ లా పనిచేశాయి. ఈ రెండు సినిమాల్లో మంచి విజయం సాధించి మున్ముందు మరింత వైవిధ్యమైన సినిమాలు చేసేలా ఎన్టీఆర్ కు ఉత్సాహాన్నిచ్చాయి. కొరటాల శివ డైరెక్షన్ లో వస్తున్న జనతా గ్యారేజ్ కూడా ఎన్టీఆర్ కెరీర్ లో మరో వైవిధ్యమైన సినిమా అవుతుందని, ఇందులోనూ క్లాస్ టచ్ ఉంటుందని, ఎన్టీఆర్ లోని రొమాంటిక్ యాంగిల్ ఇందులో చూడొచ్చని అంటున్నారు. అయితే ఎన్టీఆర్ ను ఇలా విభిన్నమైన సినిమాల్లో చూసేసరికి అతడితో ఏకంగా లవ్ స్టోరీని చేయించాలని ఆలోచన వచ్చేసింది యువ దర్శకుడు హను రాఘవపూడికి. అందాల రాక్షసితో దర్శకుడిగా పరిచయమై ఇటీవలే కృష్ణగాడి వీరప్రేమగాథతో మంచి విజయాన్ని అందుకున్న హను ఎన్టీఆర్ తో సినిమా చేయడానికి రెడీ అవుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఓ లైన్ చెప్పి ఎన్టీఆర్ నుంచి గ్రీన్ సిగ్నల్ కూడా తెచ్చుకున్నాడట హను. అది ఓ రొమాంటిక్ లవ్ స్టోరీ అని సమాచారం. ఎన్టీఆర్ ఏ మాత్రం సందేహించకుండా ఈ సినిమా చేస్తానని, ఈ లైన్ మీద వర్క్ చేయమని చెప్పాడట. ఎన్టీఆర్ ఖాళీ అవడానికి దాదాపు ఏడాది పట్టే అవకాశం ఉండడంతో నెమ్మదిగా పక్కాగా స్క్రిప్ట్ తయారు చేసే పనిలో పడ్డాడట. జూలై కల్లా జనతా గ్యారేజ్ పూర్తి చేసుకోబోతున్న ఎన్టీఆర్ ఆ తర్వాత వక్కంతో వంశీ సినిమాను మొదలు పెట్టనున్నాడు. ఎన్టీఆర్ హను మూవీ 2017లో సెట్స్ మీదకి వెళ్లే అవకాశం ఉంది. పేరంటే తెలియనోళ్ళు లేరే జాని, వయసు లెక్క సీక్రెట్ గాని నన్నడగ మాక అంటాంది జారేవుని. బ్లాక్ బస్టర్ నే చేస్తే నీ లైఫ్ బ్లాక్ బస్టర్.